ఫ్రెండ్స్ ఇక్కడ ప్రివ్యూ వీడియో చూశారు కదా, ఇలాంటి వీడియోస్ ఇన్స్టాగ్రామ్ రీల్లో చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. ఇలాంటి ట్రాన్సాక్షన్ వీడియోస్ చాలా ఈజీగా మీరు కూడా ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు మీ ఫొటోస్తో. ఫస్ట్గా మనం ఇలాంటి వీడియో ఎడిట్ చేసుకోవడానికి ఒక యాప్ కావాలి మనకు. సో యాప్ మనకు ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంటుంది. సో అప్లికేషన్ నేమ్ వచ్చేసి పిక్స్వర్స్. సింపుల్గా ఇక్కడ సర్చ్ బార్లో మీరు ఇక్కడ పిక్స్వర్స్ ఏఐ అని సెర్చ్ చేసేయండి అండ్ ఈ యాప్ ఉంటుంది. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. పిక్స్వర్స్ ఏఐ వీడియో జనరేటర్ అనే యాప్ ఉంటుంది. యాప్ని నేను ఇన్స్టాల్ చేసుకున్నాను అండ్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేసుకొని దీంట్లో సింపుల్ వే వచ్చేసి మీ గూగుల్ అకౌంట్తో దీంట్లో మీరు సైన్ అప్ అవ్వాలి. ఇక్కడ లాగిన్ విత్ గూగుల్ అని ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. నేను నా గూగుల్ ఐడితో లాగిన్ అవుతున్నాను. సో ఇక్కడ లాగిన్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ దీనికి కావాల్సిన నోటిఫికేషన్ పర్మిషన్ ఇస్తే ఇవ్వచ్చు మీరు. సో ఇక్కడ నేను డన్ చేసుకుంటాను అండ్ మీకు ఇక్కడ డైలీ ఫ్రీ క్రెడిట్స్ వస్తాయి. సో వాటిని మీరు యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు సింపుల్గా ట్రెండింగ్ ఆప్షన్ చాలా ఉంటాయి. సో ఏఐ జనరేటెడ్ వీడియోస్ సింపుల్గా ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ ఇక్కడ నుంచి మీరు ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ ఇక్కడ సింపుల్గా ట్రై నౌ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ అండ్ లాస్ట్ ఇమేజ్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ ప్లేస్లో ఇక్కడ మీ ఫోటోని యాడ్ చేసుకోవాలి అండ్ లాస్ట్ ఇమేజ్ ప్లేస్లో ఇక్కడ మీరు ఏదైతే సెలబ్రిటీ ఫోటో ఉంటుందో ఆ ఫోటోని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఫస్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను అండ్ లాస్ట్ ఇమేజ్ ఉంటుంది. లాస్ట్ ఇమేజ్ని దీన్ని నేను యాడ్ చేసుకున్నాను. సో ఫస్ట్ ఇమేజ్ మీ ఫోటో, లాస్ట్ ఇమేజ్ వచ్చేసి సో మీ సెలబ్రిటీ. తర్వాత ఇక్కడ ఫినిష్ చేసేయాలి. ఫినిష్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా ఇక్కడ ప్రాంప్ట్ ఉంటుంది. ప్రాంప్ట్లో మీరు ఇక్కడ సింపుల్గా ఏమని రాయాలంటే జస్ట్ ఇక్కడ బ్లెండ్, ఓకే బ్లెండ్ అని రాసేయాలి అండ్ ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేసుకోవాలి. బ్లెండ్ అని రాసేసి క్రియేట్ మీద క్లిక్ చేసుకుంటే మనకు వీడియో అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది క్రియేట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అంతవరకు మనం ఇప్పుడు వెయిట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, సో మన వీడియో అనేది క్రియేట్ అవుతుంది. సో అది క్రియేట్ అయిపోయిన తర్వాత మనకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అంతవరకు మనం ఇప్పుడు వెయిట్ చేయాలి. ఇక్కడ చూడండి వీడియో నాకు రెడీ అయిపోయింది. ఒకసారి నేను వ్యూ చేస్తాను ఇక్కడ. సో ఇక్కడ వ్యూ చేస్తే ఇక్కడ చూడండి మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోయింది. సింపుల్గా మనకు ఇప్పుడు వీడియో ప్లే అవుతుంది చూడండి ఒకసారి ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది చూడండి ఇక్కడ. సో ఇప్పుడు నేను క్రియేట్ చేసిన వీడియో ఇది. ఓకే, ఈ విధంగా. సో చాలా సింపుల్గా మీరు ఇలాంటి వీడియో ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు మీరు ఈ పిక్స్వర్స్ ఏఐలో. చాలామంది ఇదే విధంగానే చాలామంది వాళ్ళ వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు అండ్ ఈ వీడియోని మీరు ఇక్కడ పోస్ట్ చేసి ఇక్కడ డైరెక్ట్గా మీరు రీల్స్లో పోస్ట్ చేసి అక్కడ మీకు నచ్చిన ఏదైనా ట్రెండింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందో ఆ బ్యాక్గ్రౌండ్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోని గ్యాలరీకి సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ షేర్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ వితౌట్ వాటర్ మార్క్తో మనకు వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది.